ఆస్య తాకితే చాలు అని భక్తులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అతని కనుసన్నల్లో ఉండాలని ప్రాధేయపడతారు. కొందరైతే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇదంతా చూసి బాబాలు మరింత తన్మయత్వం చెందుతారు. నమ్మేవాళ్లుంటే చెప్పేవాళ్లకు చేసేవాళ్లకు కొదవ. నాగినివో రాగినివో అన్నట్టుగా బాబాజీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా చిందులేస్తుంటే భక్తులు చిదానంద భరితులవుతారు. ఒక సినిమా 100 రోజులాడాలంటే జనాల్ని థియేటర్కు రప్పించే మాస్ మసాలాలు గుప్పించాలన్నది సినీ లాజిక్. ఎగ్జాక్ట్లీ బాబాలది ఇదే తీరు. భక్తులను తద్వారా ఆస్తుల్ని పెంచుకోవాలంటే డిఫరెంట్ విద్యలు ప్రదర్శించాలి. మసిపూసి మారేడుకాయే చేయాలి. భక్తి తప్పు కాదు. పురాణాల్లో గురుకులాలు ఆశ్రమాల గురించి ఎన్నెన్నో కథలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నడుస్తున్న ఆశ్రమాలకు పురాణ గాథలకు జమీన్ ఆస్మానికి ఉన్నంత ఫరక్ ఉందనడంలో ఎలాంటి సందేహం ఉండకూడదు. ఆశ్రమాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండేవి. రాజైనా బీదవాడైనా అక్కడ ఒకే ట్రీట్మెంట్. కానీ ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అన్నట్టు డబ్బు కొద్దీ భక్తిలా మారింది పరిస్థితి. ఏ ఆశ్రమానికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే అది అంత గొప్పదిగా చెప్పుకునే కలికాలపు రోజులు ఇవి. సర్వసంగ పరిత్యాగులకు సంపాదన ఎందుకు? సమాజ సేవ కోసమే విరాళాల సేకరణని చెప్పుకునే బాబాలు స్వాములు సమాంతర సర్కార్ను నడపడం ఎంతవరకు న్యాయం? అసలు స్వాములకు బాబాలకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎటు వెళుతున్నాయి? సామాజిక సేవకు ఎంత? సొంత అవసరాలకెంత? ఏ ఒక్క బాబా అయినా స్వామైనా శ్వేతపత్రం విడుదల చేశారా? విడుదల చేయమని అడిగే దమ్ము ప్రభుత్వాలకు ఉందా? ఓ మాజీ డీజీపీ భక్తి ముదిరి తానే రాధనంటాడు. విరహ వేదనలో కృష్ణుడి కోసం పరితపిస్తున్నట్లు నిస్సిగ్గుగా మీడియా ముందు చిందులేస్తాడు. దేవుడు ఉన్నాడని నమ్మడం తప్పు కాదు. దెయ్యాల్లేవు దేవుళ్ళు లేనని వాదించడం నేరమూ కాదు. కానీ దేవుడి పేరిట జనాల్ని మోసం చేయడం మాత్రం ముమ్మాటికి నేరమే. మన ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి నేరస్తులు కోకొల్లలు. దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వాళ్లే దైవంశ సంభూతులుగా బాబాలుగా స్వామీజీలుగా చలామణి అవడం. ఈ బురిడీగాళ్లు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. మహిమలు మహత్యాల నెపంతో కోట్లకు ఎదుగుతున్నారు. ప్రజల విశ్వాసమే సోపానంగా అతీంద్రియ వ్యక్తులుగా రాజ్యాంగేతర శక్తులుగా పరిణమిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన ఇప్పుడు ఆదాయ వనరుగా మారింది. ఆధ్యాత్మిక ఉద్దేశం రాంగ్ రూట్ పడుతోంది. ఓవైపు భక్తుల జేజేలు, విదేశీ నిధులు, మరోవైపు సర్కారిచ్చే 100 ఎకరాల స్థలాల్లో ఆశ్రమాలు. ఈ రాయితీలే కన్నింగ్ బాబాల పాలిట కల్పతరువులవుతున్నాయి. జనాన్ని ఆకట్టుకోవడమే మంత్రం. నమ్మించి వాళ్లని భక్తులుగా మలుచుకోవడమే తంత్రం. ఈ మంత్రతంత్రాల్లో పట్టు సాధించిన వాళ్లే ఓవర్ నైట్ లో కాస్ట్లీ బాబాలవుతున్నారు. గారడీ విద్యలతో మ్యాజిక్ చేస్తూ భక్త కోటి సహా కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. మనిషి అంతరిక్షంలోకి సైతం వెళ్తున్నాడనే మాట ఎప్పుడో అవుట్డేటెడ్ గా మారింది. ఇప్పుడు టెక్నాలజీ మరింతగా అడ్వాన్స్ అయింది. అయినా కానీ మూఢ విశ్వాసాలు మాసిపోవడం లేదు. కొన్ని సంఘటనలు చూస్తే మనం ఇంత అజ్ఞానంలో ఉన్నామా అని చింతించక తప్పదు. సైన్సులో చెప్పింది చెబుతుందంతా ఎప్పుడో మాకు తెలుసనే బాబాలు ముందే ఆ విషయాల్ని ఎందుకు చెప్పలేదు? తమ మహిమలు మహత్యాలతో ఉపద్రవాల్ని ఎందుకు అరికట్టలేదు? వరదలొస్తే ఆపారా? ఆకలి కేకలతో రాష్ట్రం అల్లాడుతుంటే ఆదుకున్నారా? ఆత్మహత్యల్ని అరికట్టారా? ఏం చేశారు వీళ్లంతా?
ఎవరిని ఉద్ధరించారు? ఆకలి కేకలు తీర్చని ఆధ్యాత్మికత ఎందుకు? బతికి ఉన్నప్పుడు బాధలు తీర్చాలే తప్ప చనిపోయాక ఉందో లేదో తెలియని మోక్షం గురించి ఆరాటపడ్డం ఎందుకు? అది వాళ్ల వల్ల కాదని వాళ్లకు తెలిసిన కుంటి సాకులతో కవర్ చేసుకుంటారు. పాపం పండింది కాబట్టే ఈ అరిష్టాలకు యాగం చేయడం ఒక్కటే మార్గమని సూక్ష్మంగా చెప్తారు. స్వాముల మోసాలకు రెండు వైపులా పదునే మరి. నమ్మకం నమ్మకం మనిషిని ఎవరెస్ట్ అధిరోహించేలా చేసింది నమ్మకమే. మనుషుల్ని అగాధంలోకి తోసేది నమ్మకమే. ఇది నమ్మకం తప్పు కాదు. నమ్మాల్సిన వాటిని నమ్మకుండా నమ్మకూడని విషయాలను నమ్మడమే అనర్థాలకు కారణమవుతోంది. అక్రమార్కులకు వరంగా మారుతోంది. పంచభూతాలు నిజం, మనిషికి విశ్వాసమే బలమన్నది నిజం. ఈ నిజాల్ని నమ్మకుండా ఏదో జరుగుతుందనే భయంతో బాబాలకు స్వాములకు దాసోహం కావడం మూర్ఖత్వం. దొంగ బాబాలు స్వాములు ఒక్క విషయంలో మాత్రం హేతువాదుల కన్నా ముందున్నారు. హేతువాదులు నాస్తికులు దేవుడున్నాడంటే నమ్మరు. కానీ పురిడి బాబాలకు దేవుడు లేడని పక్కాగా తెలుసు. ఏ పాపం చేసినా శిక్షించడానికి దేవుడనేవాడు ఉంటే కదా అన్న గర్వంతో సకల పాపాలు చేస్తున్నారు. తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు తమలాంటి మామూలు మనిషినే మహనీయుడిగా భావిస్తే భ్రమపడితే అది బలహీనత. ఈ బలహీనతే బడాబాబులు తమ బలంగా మలుచుకుంటున్నారా? భక్తి కార్పొరేట్ సెక్టార్గా ఎదగడం వెనక వ్యూహం ఉందా? ఆశ్రమాలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నారా? నిలువ నీడలేక అల్లాడుతున్న నిరుపేదలు గూడు కోసం గుడిసె వేసుకుంటే అదో పెద్ద నేరమని యాగి చేసి పేదోళ్ల గుండెల మీద కాకేలతో కవాతు చేయించే పాలకులు ఆశ్రమాలకు అయాచితంగా భూములివ్వడం వెనక పరమార్థం ఏమిటి? అన్నీ తెలిసిన వాళ్లు కూడా ఇలా ఆలోచించడం లేదు. మాయమాటలకు దాసోహమై భక్తి ముసుగులో దొంగ స్వాములకు సన్నాసి బాబాలకు లక్షల్లో కోట్లల్లో గుప్తదానం చేస్తున్నారనేది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న చర్చ. ఎవరి నమ్మకం వాళ్లది, ఎవరి పిచ్చి వాళ్లది, ఎవరూ కాదనలేరు. కానీ బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నప్పుడు వ్యక్తిగతం పేరిట బాబాలకు దాసోహమవడం సరికాదు. ప్రజాసేవలో ఉన్నప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాల కన్నా సమాజానికి ఆదర్శంగా ఉండడం ముఖ్యమని గుర్తించాలి. బాబాలకు స్వాములకు పాదాభివందనాలు చేస్తున్న నేతలు అధికారులు కాసింత బాధ్యతగా వ్యవహరించాలనేది జనం మాట. సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సింది పోయి సకల భోగభాగ్యాలతో మస్తు ఎంజాయ్ చేస్తున్న నకిలీ బాబాల వల్లే అసలు చిక్కు. ఇలాంటి దొంగ బాబాల మాటలకు ఫ్లాట్ అయిపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఇలాంటి ఫేక్ బాబాల భరతం పట్టాల్సిన పని అధికారులది, ప్రజలది. మోక్షం ఉందో లేదో కానీ ఉంటే మాత్రం మోక్షానికి మార్గం చూపేది బాబాలు స్వామీజీలు కానే కాదు. మానవ సేవే మాధవ సేవ. సాటివాడికి సాయపడ్డం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, నీతిగా బతకడం, నీతిని బతికించడం భగవంతుడు చెప్పిన ధర్మం ఇదే. ఏ మతమైనా ఏ శాస్త్రమైనా అవి తెలియజెప్పే ధర్మం ఇదే. ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని కాపాడండి, అది మనందరినీ కాపాడుతుంది. భావితరాలకు బతికే ధైర్యాన్నివ్వండి. కానీ బాబాలకు స్వామీజీలకు బానిసల్ని చేయకండి. ఎక్కడైనా ఎవరైనా భక్తి ముసుగులో ఆధ్యాత్మికత ముసుగులో అక్రమాలకు పాల్పడితే పోలీసులకు తెలియజేయండి. కళ్ల ముందు జరుగుతున్న నిజాల్ని చూసైనా భ్రమలో నుంచి బయటపడాలని విజ్ఞప్తి చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. ప్రగతి కోసం, రేపటి తరం భవిత కోసం మీరు ఈ ఉద్యమంలో భాగస్థులు కండి. అక్రమాల్ని వెలుగులోకి తెచ్చేందుకు వేసే ప్రతి అడుగులో TV9 మీతో ఉంటుంది. గుర్తుంచుకోండి. మాయా మాయా